హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్ర దినం. అయితే ఈ పవిత్ర పర్వదినాన మనతో పాటు ఉన్నారు స్టార్ కమెడియన్ అలీ గారు. మరి అలీ గారు ఈ రంజాన్ పండుగని ఎలా జరుపుకుంటారు, రంజాన్ మాసాన్ని ఉపవాసాలతో ఎలా గడుపుతారు, అసలు రంజాన్ పండుగ విశిష్టత ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. అలీ గారు, ఈద్ ముబారక్ అండి. ఈ రంజాన్ పండుగ శుభవేళ, ఈ పండుగ గొప్పతనాన్ని మీ మాటల్లో వినాలని ఉందండి మాకు. రంజాన్ అంటేనే చాలా గొప్పదండి. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల పిల్లోడు కాడి నుంచి 80 ఏళ్ళ ముసలాళ్ళ దాకా ఈ పండగకి 30 డేస్ ఉపవాసాలు ఉంటాం. పైగా ఏంటంటే ఈ పవిత్ర మాసంలో జనరల్గా ఒక ముస్లింగా పుట్టాక 5 పూటలు నమాజ్ చేయాలి. ఈ రంజాన్లో స్పెషల్ ఏంటంటే 8:30 సాయంత్రం 8:30 నుంచి రాత్రి 10:30 దాకా, అంటే దాదాపు 2 అవర్స్ నాన్ స్టాప్గా నమాజ్ ఉంటుంది. ఇది ఎలాగంటే ఇది పిల్లలకి ఎక్స్క్యూజ్, పెద్దోడికి మాత్రము ఇది అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్ బాయ్ కాడి నుంచి 8 ఇయర్స్ వాళ్ళ వరకు నమాజ్ చేస్తారు. ఇది కంపల్సరీ. ఇది ఓన్లీ రంజాన్లో చేస్తారనమాట. అలీ గారు, ఒక చిన్న ప్రశ్న అండి. నమాజ్ అంటే ఆ ప్రార్థనలో ఏ రకమైన అర్థం ఉంటుంది, ఏ రకంగా ప్రార్థిస్తూ ఉంటారండి? ఒక ఖురాన్ ఒక మనిషి చదవాలంటే అది కంటిన్యూగా కూర్చుంటే ఒక 10 days to 12 days, మ్యాక్సిమం 15 daysలో ఫినిష్ చేయగలడు కొద్దిగా ఫాస్ట్గా చదివితే. బట్ అలా కాకుండా మతబోధులు ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు ఈ ఖురాన్ని ఈ 2 అవర్స్లో ఎవ్రీ డే 2 అవర్స్ నమాజ్లో ఒక ఖురాన్ అయిపోతుంది అనమాట. ఎండింగ్ డేకి వచ్చేసరికి అంటే 2 అవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అది. సో అలాగా ఆల్మోస్ట్ ఒక 1 month ఇది ఈ రంజాన్ నెలలో ఇలా ఉంటుంది. దాన్ని యాక్చువల్గా హరాబీ అంటారు దాన్ని. సో ఇది కంపల్సరీ అనమాట. ఈ ఉపవాసం ఉండడం వల్ల దేవునికి దగ్గరగా ఉండడం అంటారు. ఇప్పుడు ఈ నెలలో మీరు ఉపవాసం ఉండి ఏదైనా కోరుకుంటే డెఫినెట్గా భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నా మతం నాకేం చెప్తుందంటే 11 నెలలు నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, నీకు ఏం కావాలంటే నువ్వు అది అనుభవిస్తున్నావు. సో ఈ నెల రోజులు నేను చెప్పినట్టు విను, నేను ఇంకా నీకు దగ్గర అవుతాను అని చెప్తారు. సో అట్టగా ఎవరు బిలీవ్ వాళ్ళది. సో ఇప్పుడు ఏంటంటే నా ఫాదర్ మదర్ నాకు నేర్పించింది ఇది. సో నేను దీన్ని పాటించడంలో ఈ నెల రోజులు మరి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే భగవంతుడు దయ, అల్లా దీవెన. ఒక క్షణం ఉంటుంది, లేకపోతే ఒక రోజు ఉంటుంది, ఒక ఘటన ఉంటుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది ఇలా జరిగింది, లేకపోతే నేను దీని నుంచి బయటపడలేను, లేకపోతే ఇది ఇలా నా జీవితంలో జరిగి ఉండదు. అలాంటి సంఘటన ఏదైనా మాతో షేర్ చేసుకోగలరు? కష్టం వచ్చినప్పుడు దేవుడిని తెచ్చుకోవటం, దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడిని తెచ్చుకోవటం కాదు. ప్రతిరోజు దేవుడిని తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం. అవును. సో ఏంటంటే ప్రతిరోజు సుఖాలు ఇచ్చేసాడు అనుకోండి, దేవుడిని మర్చిపోతారు, అంతే కదా. కష్టం వచ్చినప్పుడు దేవుడే నాకే ఎందుకు వచ్చింది కష్టం అంటాడు తప్ప, ఆ టైంలో నాకెందుకు ఇన్ని సుఖాలు ఇచ్చాను చెప్తాడు ఎవడన్నా, నాకు ఇంకా కావాలి అనుకుంటాడు తప్ప, నాకు ఇది సరిపోతుంది, ఇది చాలు, దీంతో ఆపు అన్నాడు. ఇంకేమిస్తా, ఇవి తీసుకుంటాను. ఎందుకంటే మనిషి ఆశాజీవి. సో ఎంత ఇచ్చినా సరిపోదు. సో అందుకోసం జనరల్గా ఏంటంటే ఒక మనిషి అంటే మేబీ లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ ఆ లక్షల కోట్లు మనతో పాటు రాదు. ఈ ప్రార్థనే మనం పోయాక మనతో పాటు వస్తుంది. మనిషి లైఫ్ మ్యాక్సిమం బతికితే 75 కాడి నుంచి 100 ఏళ్ళు బతుకుతాడు. ఓకే, ఈ 75 ఏళ్ళు 100 ఏళ్ళు ఇక్కడ అనిపిస్తాడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు మంచి పనులు చేసుకో, చచ్చిపోయాక 1000 years నీకు సుఖం ఇస్తాను పైన. ఓహో, ఈ 100 ఏళ్ళు కాదా, 1000 ఏళ్ళు కాదా? అదే 1000 ఏళ్ళు కావాలంటావు ఎవరు అన్న, అంతే కదా. సో అందుకోసం ఇక్కడ ఏ తప్పు చేయకు, ద్రోహం చేయకు, మోసం చేయకు, దగా చేయకు, నువ్వే బాగుండాలి, అవతలని నాశనం అయిపోవాలని కోరుకోకు. నీకు ఇచ్చిన లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు, ఇంకొకరిని బాధ పెట్టద్దు. నువ్వు వచ్చాక నేను ఎలా చూసుకోవాలనేది నాకు తెలుసు. మామూలుగా మనిషిని పుట్టాక
సో దీన్ని పోగొట్టుకోకూడదు అని మంచి పనులు చేసుకుంటూ 5 పూటలు నమాజ్ చేసుకుంటూ రంజాన్ నెలలో సాయం చేయటం, గుప్త దానాలు చేయటం. మీరు చాలా ఎక్కువ దానాలు చేస్తుంటారు, అందులో గుప్త దానాలన్నీ మేము చాలా విన్నామండి. మీ తండ్రి నుంచి మీరు నేర్చుకున్నారా, లేకపోతే ఇలాగ ఒక భగవంతునికి భక్తునిగా ఉండి అల్లా ఇలా చెప్పారు కాబట్టి చేస్తున్నారా? ఇష్టంగా అంటే నేను ఇష్టపడి చేస్తాను అది. ఎందుకంటే ఒకప్పుడు కష్టపడ్డాం కాబట్టి ఆ కష్టం ఏంటో మనకి తెలుసు కాబట్టి. సో ఇప్పుడు మనకి భగవంతుడు ఒక మంచి స్టేజ్ ఇచ్చాడు, మంచి ఒక పొజిషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి అంటే మన ప్రాపర్టీ రాసి ఇచ్చేయమంటలేదు. నీకు రూపాయి ఇస్తున్నాను, 75 పైసా నువ్వు తిను, ఓ 25 పైసా నీ చుట్టాలు, నీ అక్క చెల్లెళ్ళు, తెలిసిన వాళ్ళు ఎక్కడో దూరపు చుట్టాలు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా అలా సాయం చేయమన్నాడు. సో ఆ విధంగానే మనం సాయం చేస్తాం. అవతలవాడికి హెల్ప్ చేయి. నువ్వు అవతలవాడికి 5 పైసలు ఇస్తావు, నీకు నేను 5 రూపాయలు ఇస్తాను. నువ్వు 5 రూపాయలు అడిగి నీకు నేను 50 రూపాయలు ఇస్తాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు నిరంతరం అనుకుంటూ ఉంటారా, ఇది దేవునికి ఇష్టమైన పని కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది, దేవునికి ఇలా ఉంటే ఇష్టం కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని నిరంతరం అనుకుంటూ ఉంటారా? దేవుడు చేయాల్సింది నా ద్వారా చేయిస్తున్నాడు నేను ఫీల్ అవుతాను, అంతే తప్ప నేను చేస్తున్నాను ఫీల్ అవ్వను. నా ద్వారా చేయిస్తున్నాడు. అలాగే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచం. సో అలాగా వాళ్ళకు కూడా అంటే నేనేం చెప్తున్నానంటే పెద్దోళ్ళు చేసుకున్న పుణ్యమే పిల్లలకి వస్తుంది, పెద్దోళ్ళు చేసుకున్న పాపాలే పిల్లలు తగులుతాయి. అదే అంటుంటారు, అయ్యో పాపం వాళ్ళ అబ్బాయి స్కూటర్ మీద పడిపోయింది, కాలు తీరిపోయింది, అంతే ఏ పాపం చేసుకున్నాడు ఆ పిల్లలు తగిలింది అంటుంటారు. సో అది నాకు ఇష్టం ఉంటుంది జనరల్గా. సో ఏంటంటే ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో హెల్ప్ చేస్తారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సో నేను చేసుకుందాం అనుకోండి, నా పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు. రేపు పొద్దున్న వాళ్ళు మాకు సాయం చేయకపోవచ్చు, మమ్మల్ని చూసుకోపోవచ్చు, మమ్మల్ని ఎక్కడో నడి రోడ్డు మీద వదిలేయచ్చు. వాళ్ళు చూసుకోకపోయినా భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఇదంతా ఈ హెల్పింగ్ అంతా రేపు ఫ్యూచర్లో పనికొస్తుంది అనేది. అంటే మీరు ఎప్పుడెప్పుడు దాన్ని చదువుతూ ఉంటారు, దాన్ని అంటే ఎప్పుడైనా మానసికంగా అంటే కొంచెం ఎప్పుడైనా మానసిక ఒత్తిడి అనిపించినప్పుడు ఎప్పుడైనా చదువుతారా? వాస్తవంగా చెప్పాలంటే ఖురాన్ గురించి విన్నాను కానీ నేను చదువుకోలేదు. ఇది ఫ్రాంక్గా చెప్పుకోవాలి. ఎందుకండి అలాగా? నాకు చిన్న వయసులో నేను ఇండస్ట్రీకి వచ్చాను, దాని గురించి తెలుసుకున్నాను తప్ప దాన్ని చదవలేదు. బట్ దాంట్లో ఇంకో సిస్టమ్ ఉంది, మీకు తెలియకపోయినా దాని గురించి తెలుసుకొని బుక్ ముందు పెట్టుకొని మీరు వేలు పెట్టుకుని అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాయి, మీరు ఖురాన్ చదివినట్టే. చిన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసారు కదా, అప్పటి నుంచి ఉపవాసాలు అయితే మాత్రం కంటిన్యూ చేస్తున్నారని అప్పుడు చేసేవాళ్ళు కాదు? నేను ఒక 28 ఇయర్స్ నుంచి దాని గురించి తెలుసుకున్నాను, ఉన్నాను. ఎందుకంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేను చెన్నైలో ఒక్కడనే ఉండేవాడిని. దాని గురించి నాకు తెలియదు, అంటే చిన్న వయసులో. దాని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇంకా అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. అంతకుముందు అయితే ఆఖరి 3 రోజులే ఉండేవాడిని, చాలా పవర్ఫుల్ అది. 30 డేస్లో 27 డేస్ అయిపోయిన తర్వాత 3 డేస్ చాలా పవర్ఫుల్ డేస్, ఆ డేస్లో మాత్రమే ఉండేవాడిని. అది కాదు, నీకు ఇంత లైఫ్ ఇచ్చినప్పుడు నువ్వు 30 డేస్ ఉండాల్సిందే, నీతో పాటు 10 మందికి ఇంకా నువ్వు సజెస్ట్ చేయాలి ఉండు అని అనగానే ఎస్ మన మంచిగా చెప్పాడు. ఆడెంత మంచోడైతే మన గురించి చెప్తాడు. ఉంటే పోలా 30 డేస్ పక్కన 0 వేసే 30 డేస్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది, బాగుంటావు, లైఫ్ బాగుంటుంది, సరే ఓకే డన్ అని. అలాగా అలీ గారు అంటే ఒక స్టార్ కమెడియన్, అలాగే నవ్వులు మహారాజ్, నవ్వులు డాన్. అసలు అలాంటి అలీ గారు అంటే తన మనసులో తను ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు ఈ శరీరం నాది కాదు, ఈ పేరు ప్రఖ్యాతులు నావి కాదు అని అలాంటి ఆధ్యాత్మిక చింతన కూడా మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి? 100% అండి, 100%. ఎందుకంటే ఇప్పుడు నా ఫాదర్ మదరు మక్కాకి వెళ్ళారు, నా వైఫ్ నా కూతురు మక్కాకి వెళ్ళారు. దాని గురించి తెలుసుకున్నారు, వాట్ ఈస్ ద మక్కా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మక్కా. అండ్ వెళ్ళి మా ఫాదర్ మదర్ 40 డేస్ ఉన్నారు, నా వైఫ్ నా కూతురు 15 డేస్ ఉన్నారు. సో ఇదేంటంటే మా ఫాదర్ మదర్ చేసింది చాలా పెద్దదనమాట. 40 డేస్ అంటే తెలుసుకుంటారు వాట్ ఈస్ ద మక్కా, వాట్ ఈస్ ద మదీనా అని. అండ్ తర్వాత మా వాళ్ళు వెళ్ళింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జామ్స్
ముందు మనకి పెద్ద ఎగ్జామ్స్ వచ్చే ముందు చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే కదా, ప్రీ ఎగ్జామ్స్ ప్రీ ఎగ్జామ్స్ లాగా దీన్ని ఉమ్రా అంటారనమాట. సో ఆ ఉమ్రాకి వెళ్ళి నా వైఫ్ నా కూతురు తెలుసుకొని వచ్చారు. తెలుసుకొని వచ్చి మాకు చెప్పారు అదేంటి ఇదేంటి. సో ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ 40 డేస్ది మనం వెళ్ళాలి. 15 డేస్ది వెళ్ళొస్తే ఈజీ అవుతుంది నెక్స్ట్ 40 డేస్ది. ప్రతి ముస్లిం మక్కాకి వెళ్ళాలి ఖచ్చితంగా, తన జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్ళి ఆ సందర్శన చేసుకుని రావాలి అనుకుంటారు. ఎందుకండి? ఈ పుట్టుక ఇచ్చాడు కాబట్టి దీని అర్థం తెలుసుకోవాలి. అంటే దీన్ని సార్థకం చేసుకోవడం అంటారు దాన్ని. ఓకే. ఒక ముస్లింగా పుట్టినందుకు సార్థకం చేసుకోవడం. సో జనరల్గా ఏంటంటే ఒక క్రిస్టియన్గా పుడితే వాటికన్ను జెరూసలేం వెళ్ళాలనుకుంటారు. ఒక హిందూగా పుట్టిన తర్వాత కాశీ వెళ్ళాలనుకుంటారు. నీకోసం వెళ్తున్నాను, లేదా మనకి ఇష్టమైంది ఏదో కాశీలో వదిలేసాను అంటుంటారు కదా. అవును. సో అట్టాగా ఒక ముస్లింలో పుట్టాక కంపల్సరీ అది భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఒక టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు రావాలి అనుకుంటే రాలేవు. నువ్వు అనుకో ఆ టైంలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. అది ఎలా వెళ్ళిపోతావో తెలియదు, మిరాకిల్ అనమాట. మీరు ఇచ్చే ఇఫ్తార్ విందుకి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ అని అందరూ తెలుసు, మరి ఆయన పిలుస్తూ ఉంటారా, ఆయన వస్తుంటారా? అంటే ప్రస్తుతానికి అయితే షూటింగ్లో బిజీగా ఉన్నారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు షూటింగ్లో. సో ఏంటంటే ఆయన రాకపోయినా ఆయనకి ఇష్టమైంది కొన్ని ఐటమ్స్ తయారు చేసి పంపిస్తుంటాం. కొంచెం ఆయనకి ఇష్టమైన ఐటమ్స్ ఏంటో మాకు చెప్పండి. షీర్ కుర్మా అంటే అది స్పెషల్ ఈ రంజాన్లో. అవును. దాంట్లో డేట్స్ అంటే స్పెషల్గా ఏంటంటే జనరల్గా ఏదో డేట్స్ తీసుకొచ్చి ముక్కలు చేసేసి సేమియా పైన వేసేసి ఇచ్చేయడం కాదు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తాం. ఫ్రై చేసి ఒక 1 డే పెట్టిన తర్వాత అప్పుడు అది సేమియాలో వేసాక, జనరల్గా సేమియా అయితే కొంచెం లావుగా ఉంటుంది, అది కాదండి. ఇది చాలా వెంట్రుకలుగా సన్నగా ఉంటుంది. దాన్ని పాలల్లో వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది తింటే మాత్రం మనిషికి ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా స్వయంగా వండారా? నేను ఉండింది తిన్నాను తప్ప నేను ఉండలేదు. సినిమాల్లో మీ ట్రాక్ మీరే నడిపించుకుంటారు, అదంతా అంటే మీరే రాసుకుంటారా? మీరే అది ఇది ఇలా ఉండాలి అని మీరే స్పెషల్గా డిజైన్ చేసుకుంటారా? అది ఎలాగంటే నేను ముందు క్యారెక్టర్ వింటానండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే ఈ సినిమాలో మనల్ని నమ్మి వేషం ఇస్తున్నందుకు డైరెక్టర్కి న్యాయం చేయాలి. అంతే తప్ప ఏదో డబ్బులు ఇస్తున్నారు వెళ్దాం యాక్ట్ చేద్దాం జేబులో పెట్టేసుకుని వచ్చేద్దాం అని కాన్సెప్ట్ కాదు నాది. నేనేంటంటే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అని నేను చెప్పట్లేదు, మిగతా వాళ్ళ గురించి నేను డిస్కషన్ కూడా చేస్తలేదు. నా వరకు నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఏంటంటే నా క్యారెక్టర్ని నేను మోల్డ్ చేసుకుంటాను. అంటే ప్రతి సినిమాలో ఎంత విభిన్నత చూపించడం అది ఎలా సాధ్యం అండి? మా సీనియర్స్ని చూసి నేర్చుకున్నాం మద్రాసులో. సో మా సీనియర్స్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి, ఎందుకంటే రాజ్బాబు గారు ఆయన స్టైలు అది డైరెక్టర్ గారు చెప్పరు, ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు. అలాగే అల్లు రామలింగయ్య గారు, అలాగే రేలంగి గారు, రమణారెడ్డి గారు అప్పట్లో ఉన్న కమెడియన్, వాళ్ళని చూసాం మేము సినిమాల్లో. వాళ్ళలాగా ఆర్టిస్ట్ అవ్వాలనుకొని వచ్చాం. ఓకే, సో వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు మాకు వచ్చింది. సో నా క్యారెక్టర్ని నేనే డెవలప్ చేసుకొని డైరెక్టర్ గారు ఇలా చేద్దాం సార్ అంటే అయ్యో తప్పకుండా అండి. అలాగా పూరి జగన్నాథ్ గారి సినిమాలు చాలా వరకు కథ నాకు చెప్తారు, క్యారెక్టర్ చెప్తారు, ఆ క్యారెక్టర్ విని నేను మోల్డ్ చేసుకున్నాను. అది చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా అలాగా నేను ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే సినిమా ఈ సినిమా ఏమో రేపు పొద్దున్న పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, చిన్న సినిమా దానికంటే పెద్ద హిట్ అవ్వచ్చు. సో అట్టగా ఒక సినిమాలో ఒక నటుడు బాగా చేశాడు అని పేరు వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మీరు వేషాల కోసం మీరు ఆఫీస్కి వెళ్ళక్కల్లా, మీరు ఎక్కడుంటే వేషాలు మీ దగ్గరికి వస్తాయి. యమలీలలో మీకు హీరోగా వచ్చింది, అసలు సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు ఇప్పటికి కూడా జనాలు చూస్తూనే ఉంటారు టీవీలో ఎప్పుడు వచ్చినా. అయితే అలాగే హీరో క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకా హీరో క్యారెక్టర్ చేస్తే బాగుంటుందేమో కమెడియన్గా ఇంకెందుకు అని ఎప్పుడైనా అనిపించిందా? లేక నేను కమెడియన్గా చేస్తున్నప్పుడు హీరో క్యారెక్టర్ వచ్చింది తప్ప నేను డైరెక్ట్గా హీరోగా అయిపోలేదు. హీరోగా అయిన తర్వాత నేనేంటి హీరో చేయడం, నేనేంటి కామెడీ చేయడం, నేను కామెడీ చేయను హీరోనే అంట ఇంటికి బయలుదేరంటారు. ఇండస్ట్రీ అట్లాంటిది. ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని ఉంది అని మాకు సమాచారం ఉంది, మరి మీరేమంటారు దానిపై? ఎప్పటిలోగా మేము మిమ్మల్ని విలన్గా చూడొచ్చు తెరపేయండి? అంటే నేను తెలుగులో చేయదలుచుకోలేదు. ఎందుకండి?
నేను కామెడీ నేను విలన్ చేస్తాను నవ్వుకుంటారు లేదు లేదు అదే ఎలా అనుకుంటాం మేము. మరి కమెడియన్గా ఉండి హీరో అయినప్పుడు కమెడియన్గా ఉండి విలన్ అవ్వడంలో తప్పే ఉంది. చూడాలి చూడాలి. మీరు చెప్పారు కాబట్టి మీకోసం చేస్తాను. తప్పకుండా. మరి మీకు ఇష్టమైన డైలాగ్ లేకపోతే మీకు ఇష్టమైన సినిమా ఏదండి అన్నింటిలోకి వెళ్ళా? అంటే మీరు చేసినవే కాదు. అంటే నాకు ఆల్మోస్ట్ అన్నీ నేను చెప్పాను కదండి, నేను ఇష్టపడి చేస్తానని. నాకు ఈ సినిమాలో నీ క్యారెక్టర్ బాగుంటుంది, ఆ సినిమాలో క్యారెక్టర్ బాగుంటుంది. నేను ప్రతి సినిమా కొత్త సినిమా, ఇది నాకు కొత్తది, ఇదే నా తొలి చిత్రం అని యాక్ట్ చేస్తాను తప్ప ఇప్పుడు కూడా వేరియేషన్ చూపించలేదు అది. సో అట్టాగా నెంబర్ ఆఫ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్ మొత్తం ఎన్ని సినిమాలు చేస్తుంటారు వీటిని ఇంట్లో? 1100 చేంజ్. గారు మరి మీ పిల్లల గురించి చేసుకుంటారు? నాకు 3 పిల్లలు, 2 కూతుళ్ళు, ఒక్కొక్క కొడుకు. పెద్ద కూతురు ఇప్పుడు డాక్టర్ చేస్తుంది, BDS. కొడుకు 10 years, తను ఇప్పుడు 4th చదువుతున్నాడు. ఇంకొక పాప 6 years, తను ఇప్పుడు 1st standard చదువుతుంది. ఓకే. మరి మీ బాబు మీ తర్వాత అంటే మన సినిమాల్లో చాలా వరకు చూసుకుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తే వెనక చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే మీ అబ్బాయి కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మీ అబ్బాయికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఓహో. అలాగే ఇప్పుడు వాడు బాబు అనుకుంటుంది వాడు హీరో అవుతాడు. ఏ రాసి పెట్టిందో తెలియదు, అంత భగవంతుడి దీని మీద వదిలేస్తారు. ఓకే. ఇంట్లో మా ఫాదర్ టైలర్ అండి. మా ఫాదరు క్లాసికల్ డ్రెస్సులు కుట్టేవాడు, కూచిపూడి. మా పిల్లల్లో కూడా ఎవరన్నా మంచి డాన్సర్ ఉంటే నేను వాడు కూడా డ్రెస్సులు కుట్టేవాడు కదా అని అనుకునేవాళ్ళు అంట. చిన్నప్పుడు ఇప్పుడు డాన్స్ నేర్చుకోలేదండి? చూసి అంటే థియేటర్లో చూసి నేర్చుకున్నాను తప్ప నేర్చుకోలేదు. మరి సినిమాలో చాలా వరకు చాలా చక్కగా చేసేవాళ్ళు, తర్వాత నేర్చుకున్నారా? అదే అంటున్నా, అంటే అవన్నీ చూసే నన్ను హీరో చేశారు. ఏమీ నేర్చుకోకుండానే వీడు ఇలా చేస్తున్నాడు, వీడిని హీరో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుని కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, దివాకర్ బాబు గారు, కిషోర్ రెడ్డి గారు వీళ్ళందరూ అనుకున్నారు. ఇంతకు ముందు మేము విన్నాం, అంటే అసలు నువ్వే ఇందులో హీరో అంటే నేనా అని చాలాసేపు నేను నమ్మలేకపోయాను, చాలా ఆశ్చర్యం అని. కానీ ఆ రోజు మరొకసారి గుర్తు చేసుకున్న రోజు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రియాక్ట్ అయ్యారు? ఇక్కడ నా ఫాదర్ మదర్ లేరు, హైదరాబాద్లో. ఓకే. రాజమండ్రిలో ఉన్నారు. ఇక్కడ నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు అని వెతికా. ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ, ఆయన ఎవరంటే రాళ్ళపల్లి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెక్ ఇచ్చి ఆయన కాళ్ళ దండం పెట్టి, మా కమెడియన్లో ఒక హీరో అవుతున్నాడు, చాలా హ్యాపీగా ఉంది, నాకు కొడుకులు లేరు అని బాధపడ్డాను ఇంతకాలం, బట్ నిన్ను చూసిన తర్వాత ఆ కోరిక తీరిపోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆయన ఆశీర్వదించారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అందరినీ నవ్వించే అలీ గారు మీరు, మరి అలీ గారిని నవ్వించేది ఎవరండి? పొద్దున్నుంచి షూటింగ్ చేసి కొద్దిగా అలసట ఉంటుంది. సో ఇంటికి వెళ్ళగానే మా అమ్మాయి నవ్వుతూ వచ్చేసి పట్టేసుకొని, అంటే ఎలా అంటే మెమరీ ఎక్కువ అండి. మా మదర్కి ఉండేది మెమరీ ఎక్కువ, మా అమ్మగారికి నాకు వచ్చింది, నాది మా అమ్మాయికి వచ్చింది. నేను మా ఆవిడ జర్మనీ వెళ్ళాం, వచ్చేటప్పుడు బార్బీ తీసుకొస్తా ఉన్నాం. వీడియో కాల్ చేసింది మా ఆవిడ, మరి ఊరికి వెళ్ళి బార్బీ తీసుకొస్తా అన్నారు కదా, తీసుకొచ్చారా, కొన్నారా అన్న. కొన్నాం ఉత్తరే చెప్పింది మా ఆవిడ. ఏది చూపించు అంది, బ్యాగ్లో ఉంది, బ్యాగ్లో నుంచి తీయండి, బ్యాగ్లో నుంచి పెద్దది తీయలేము, ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు వీడియో కాల్లో, బొమ్మ కూడా కనిపిస్తుంది, బొమ్మ చూపించండి. అక్కడ దొరికిపోయింది మా ఆవిడ. అక్కడ ఆలి కూతురు అక్కడ, నువ్వు మోసపోతావు తప్ప వాళ్ళు మోసపోరు, నువ్వు అనవసరం కమిట్ అయ్యావు అన్నాను. తేలేదనే విషయం తెలిసిపోయింది మా అమ్మాయికి. ఇక ఫోన్లో స్టార్ట్ చేసింది ఏడవటం. నేను మళ్ళీ ఫోన్ తీసుకొని, లేదమ్మా ఇప్పుడు వెళ్తున్నాం, కొంటను తీసుకొస్తాం, రేపు చూపిస్తానంటే ఇప్పుడు సైలెంట్ అయింది. సో అట్లాగా చాలా మెమరీ అండ్ చాలా నాటి అనమాట. అది సాంగ్స్ ఎట్లాగంటే, ఇంతకుముందు మేము ఒక ఏరియాలో ఉండేవాళ్ళం, షేక్పేటలో. 2nd ఫ్లోర్లో నేను ఉండేవాడిని, 3rd ఫ్లోర్లో రాజమౌళి గారు ఉండేవారు. బాహుబలి 1 సినిమా రిలీజ్ అయ్యాక అంకులు బాహుబలి డైరెక్టరు అని చెప్పా. అనగానే వాళ్ళ ఇంట్లో ఇంకో పాప ఉంది, చిన్న పాప. ఆ పాప కోసం బార్బీ గొడుగు తీసుకొచ్చారు. అది చూసింది, ఓహో ఈ బార్బీ గొడుగు వాళ్ళ ఇంట్లో ఉంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడితోటి ఆడుతూ రాజమౌళి గారు వైఫ్ రమ్మగారు మా అమ్మాయిని అడిగింది, నువ్వు సినిమా చూసావా, ఆయన డైరెక్షన్ చేశారు మా ఆయన గారు, ఏ సినిమా, బాహుబలి. చూశాను కదా, పచ్చబొట్టేసి అని పాడేసింది.
కట్ చేస్తే ఆ గొడుగు ఈ గిఫ్ట్గా ఇచ్చి పంపించారు. అంటే ఒకసారి పడితే గొడుగు ఇచ్చారు, ఇది ప్రతిరోజు పడితే ఇంకేమి ఇస్తారు అని చెప్పి ప్రతిరోజు వెళ్ళటం, ఏదోటి పడటం, ఏదోటి తెచ్చుకోవటం. సో వాళ్ళు కూడా చాలా, మా అమ్మాయి అంటే చాలా ఇష్టపడతారు. అండ్ అలాగే అంటే మెమరీ ఎక్కువ అనడానికి ఏదన్నా పాట వేసామనుకోండి లిప్ సింక్ ఇచ్చేస్తుంది, చిన్న గ్యాప్ కూడా ఉండదు. అంత నాటి అండ్ లుక్స్ ఒకటి చాలా నాటి లుక్స్ ఇస్తుంటుంది. అండ్ ఇంట్లో బాగా అందరికీ బాగా ఇష్టం. ఇక మా పెద్ద అమ్మాయి మేము ఎప్పుడైనా ఊరికి వెళ్తే వాళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది. సో మా ఫాదర్ మదర్ మా ట్రైనింగ్ ఇచ్చారు, మా పిల్లలకి మేము ట్రైనింగ్ ఇస్తాం. అంటే వాళ్ళకి ఎందుకు ఆ ట్రైనింగ్ ఇస్తామంటే వాళ్ళ ఫ్యూచర్ బాగడం కోసం. సో ఏంటంటే ఇప్పుడు మీ ఫాదర్ మదరు సెలబ్రిటీసు పొగరుగా ఉండాలి, అదొద్దు. బస్సులో వెళ్ళు, బస్సులో రా, దట్స్ ఇట్. స్కూల్ బస్సులో వెళ్ళు, ఎందుకంటే తెలియాలి. ఏంటంటే పిల్లలతో పాటు వాళ్ళకి మెచ్యూర్ వస్తుంది, మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతాయి, బాగుంటుంది లైఫ్ గురించి తెలుసుకుంటారు. అంతే తప్ప వెళ్ళి నా కారు ఉంది కదా, మా నాన్న కారు ఉంది కదా అని వెళ్ళి దిగారనుకోండి, వాళ్ళకి అవి తెలియదు, వాల్యూస్ తెలియదు. టైలర్ కొడుకు అలీ గారి నుంచి ఇప్పటి స్టార్ కమెడియన్ అలీ గారి వరకు ప్రయాణం అంతా ఎలా అనిపిస్తోందండి మీకు? అంటే నేను అనుకోలేదు, వచ్చింది, దాన్ని కాపాడుకుంటున్నాను. రేపొద్దు ఇంకోటి ఏదో వచ్చింది, దాన్ని ఎంజాయ్ చేస్తాను. అంతే తప్ప అది కావాలి నాకు, నేను అక్కడికే వెళ్ళాలి అంటే తొందరపడుతున్నారు అబ్బాయి అంటాడు పైనుంచి. బెల్లు కొడతారు, ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు, థర్డ్ బెల్లో మనకు తెలిసిపోద్ది మ్యాటర్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది, దాన్ని ఆనందిస్తున్నాను. కానీ ఇవాళ రోజుల పిల్లలు చూసుకుంటే చాలా రకాల ఒత్తిడి ఉంటుంది, వివిధ రకాలైన ఆకర్షణలు ఉంటున్నాయి. వాటన్నింటి నుంచి పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక తండ్రిగా మీరేం చెప్తారు? అంటే నేనే పెంచుతున్నాను, మిగతా వాళ్ళు పెంచుతలేదు అని చెప్పలేదు, మిగతా వాళ్ళు కూడా పెంచుతారు. స్ట్రిక్ట్గా పెంచకూడదు, మొండైపోతారు. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ని, వాళ్ళు కోరుకుంటున్న సబ్జెక్ట్ని మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అది వద్దురా, దీంట్లో చేయి, అదే చేయి, ఇదే చెయ్యి అంటే మాత్రం చేయలేరు, ఇంట్రెస్ట్ ఉండదు, డబ్బులు వేస్టు, టైం వృధా అయిపోతుంది, ఏజ్ పెరిగిపోతుంది. అంతే, అది నాకు తెలిసి. మా అమ్మాయి అడిగాను చిన్నప్పుడు, మా అమ్మాయి డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక సెటస్కోపు, ఇంజక్షను, కాటను, బ్యాండేజ్లు కొనుక్కొచ్చింది. ఏంటిది అన్న, ఇంట్లో ఎవరికైనా దెబ్బలు తగిలిద్దామని. అది గమనించాను నేను. సో పెద్ద అయిన తర్వాత తను మంచి మార్క్స్ తెచ్చుకుంది. ఏం చేస్తాం, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని. యాక్టరు, ఫాదర్ యాక్టరు, కూతురు డాక్టర్, బాగుంది, ట్రైనింగ్ బాగుంది, ఓకే కెరియర్. ఎక్కడ కావాలి, పలానా చోట ట్రై చేసాం, రాలా, ఓకే చూద్దాం అని వేరే చోట వెళ్ళాం, ప్రయత్నించాం, దొరికింది, ప్రొసీడ్. ఒక ఫాదర్గా అంతవరకు చేయగలను, చేశా. ఇక ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి. అంతే తప్ప మేము చెప్పినట్టు వింటే వాళ్ళు రారేమో, రాలించలేరేమో అని నేను అనుకుంటున్నాను. ఈ రంజాన్ పండుగ సందర్భంగా మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అలాగే మీ ఆదరణ, మీ అభిమానం చూపించడం వల్ల ఈ రోజున నేను ఇంత గొప్ప యాక్టర్ అయ్యాను. అండ్ అలాగే ఎన్నో సినిమాల్లో ఆలీ బాగా చేస్తున్నాడు అనే ఆదరణ రావటం, అవార్డ్స్ రావటం. సో అంతేకాకుండా ఛానల్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, అవి కూడా చూసి ఆదరిస్తున్నారు. సో ఇలాగే ఈ ప్రేమ, ఈ ఆదరణ ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ రంజాన్ ముబారక్.